ఫ్రెండ్స్, ఇవాళ మన దగ్గర వీగార్డ్ అని చెప్పేసి ఒక స్టెబిలైజర్ అయితే వచ్చింది. ఇది వచ్చేసరికి ఎలక్ట్రానిక్ వోల్టేజ్ స్టెబిలైజర్ అనమాట. సో దీని మోడల్ నేమ్ వచ్చేసరికి VND400. ఇక్కడ మీరు చూడొచ్చు, డిజైన్ టు ప్రొటెక్ట్ యువర్ ఎయిర్ కండిషనర్ అని చెప్పేసి అయితే రాసుంది. సో ఎయిర్ కండిషనర్లో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి కదా, సో దాన్ని కాపాడడం కోసం అయితే మనం ఈ స్టెబిలైజర్ని అయితే యూస్ చేస్తాము. దీని వర్కింగ్ రేంజ్ వచ్చేసరికి 150 వోల్టేజ్ టు 285 వోల్టేజ్ వరకు అయితే ఉంటుంది. ఈ స్టెబిలైజర్ మనకి 3 ఇయర్స్ వరకు కంపెనీ నుంచి వారంటీ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసరికి దీని ఫ్రంట్లో ఇలా అయితే ఉంది. ఇంకా ఇటువైపు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి మోడల్ నేమ్ వచ్చేసరికి VND400 అని చెప్పేసి రాసుంది. ఇంకా ఇది ఎయిర్ కండిషనర్ కోసం అయితే యూస్ చేస్తామని చెప్పేసి రాసుంది. ఎక్కడి వరకు అంటే అప్ టు 1.5 టన్ వరకు అయితే మనం ఈ స్టెబిలైజర్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇన్పుట్ వోల్టేజ్ వచ్చేసరికి 230 వోల్ట్ సింగిల్ ఫేస్ AC 50 హర్ట్స్ వరకు అయితే ఇది స్టెబిలైజ్ చేయగలదు అనమాట. సో ఇది దీని బాక్స్ విషయానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఒకసారి అన్బాక్సింగ్ చేద్దాం. అన్బాక్సింగ్ చేసి బాక్స్లో ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో చూద్దాము. సో బాక్స్ని ఓపెన్ చేస్తే లోపల స్టెబిలైజర్ అయితే ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. స్టెబిలైజర్ అయితే చాలా వెయిట్ ఉంది, దగ్గర 2 to 3 kgs ఉందనుకుంటా. ఇంకొచ్చేసరికి బాక్స్లో మనకి వారంటీ సర్వీస్ డాక్యుమెంటేషన్ అయితే ఉంది. ఇంకొచ్చేసరికి ఇది వచ్చేసి మనకి మౌంటింగ్ బ్రాకెట్ అనమాట. సో మౌంటింగ్ కోసం ఒకవేళ వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే ఈ షీట్ని మనం యూజ్ చేసుకొని వాల్ మౌంటింగ్ చేసుకోవచ్చు అనమాట ఈ స్టెబిలైజర్ని. సో స్టెబిలైజర్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇంకేమేమి ఇచ్చారు బాక్స్లో. సో ఒక టేప్ అయితే పెట్టారు. సో దీన్ని ఓపెన్ చేస్తే ఇదన్నమాట మనకు వచ్చేసరికి AC ఇన్పుట్ కేబుల్. సో ఇక్కడ NEL అంటే ఏంటంటే, N వచ్చేసరికి న్యూట్రల్, E అంటే ఎర్తింగ్, L అంటే లైన్ అనమాట. ఇంకా బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి మనకి మౌంటింగ్ బ్రాకెట్ అనమాట. ఈ వెంట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొద్దిగా వెంటిలేషన్ కోసం అయితే ఇచ్చారు. ఇది కూడా వెంటిలేషన్ కోసమే ఇచ్చారు. ఇంకా ఇదన్నమాట మనకి ఫ్రంట్ సైడ్ ప్రొఫైల్. ఇక్కడే మనకి వోల్టేజ్ ఇండికేటర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసరికి మనకి రెడ్ లైట్ గ్రీన్ లైట్లో వెలుగుతుంది అనమాట ఈ లైట్ ఇండికేటర్. సో ఇదన్నమాట దీని ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి. ఇక సైడ్లో చూసుకుంటే మనకి కొద్ది ఎయిర్ వెంట్ కోసం అయితే ఉంటుందన్నమాట ఇది. సో ఇక్కడ కూడా కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు, మీరు ఇక్కడ చూడవచ్చు. VND400 మోడల్ ఇది వచ్చేసరికి. ఇంకా దీని కెపాసిటీ వచ్చేసి 150 వోల్టేజ్ టు 285 వోల్టేజ్ అని చెప్పేసి రాస్తుంది. ఇంకా అవుట్పుట్ విషయానికి వస్తే 200 నుంచి 250 వోల్టేజ్ వరకు అయితే ఇది మనకు వస్తుందన్నమాట. సో ఇది వీగార్డ్ స్టెబిలైజర్. దీన్ని ఒకసారి ఇన్స్టాల్ చేసిన తర్వాత కూడా మీకు ఒక శాంపుల్ అయితే చూపిస్తాను దీన్ని ఎలా యూస్ చేయాలో. ఫ్రెండ్స్, ఇప్పుడు స్విచ్ అయితే వేస్తున్నాను. సో స్విచ్ వేసిన తర్వాత స్టెబిలైజర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. మీరు చూడవచ్చు, ఇప్పుడు స్విచ్ ఆన్ చేసిన తర్వాత అయితే ఇలా మనకు రెడ్ లైట్ అయితే వెలుగుతుందన్నమాట స్టెబిలైజర్లో. సో స్టెబిలైజర్లో రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్కి అయితే కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు మనం ACని ఆన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో స్టెబిలైజర్ని ACతోనైతే కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ACని అయితే ఆన్ చేద్దాం. సో ACని ఆన్ చేయడం కోసం AC రిమోట్లో పవర్ బటన్ అయితే ప్రెస్ చేశాను. సో AC మనకు ఆన్ అయిపోయింది అనమాట. సో ఈ విధంగా మనం స్టెబిలైజర్ని యూస్ చేసి వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ని అయితే కంట్రోల్ చేసుకొని మనకి ACలో PCB కాలకుండా జాగ్రత్తగా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదన్నమాట వీగార్డ్ స్టెబిలైజర్ గురించి ఫుల్ వీడియో.